నమస్తే లక్కీ పీపుల్. చికెన్ కుండ బిర్యానీ చేసేద్దామా చేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ముందుగా ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేయండి. చికెన్ మ్యారినేషన్కి యూజ్ అవుద్ది. స్టవ్ స్లిమ్లో పెట్టేసి వదిలేస్తూ ఉంటారు. మనకి ఆనియన్స్ మగ్గకూడదు, క్రిస్పీగా అవ్వాలి. సో స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి స్టిర్ చేస్తూ కలపండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి. కుండకి ఆయిల్ అప్లై చేయండి, లేకపోతే కుండకి పగుళ్ళు వచ్చేస్తాయి. స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టేస్తే చూపిస్తున్న విధంగా బాగా అప్లై చేసి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియా జీరా పౌడర్, పలావ్ సామాన్లు వాటి పేరు అడగండి, నాకు తెలియదు, కొత్తిమీర, పుదీనా, కారం, కుండలో తోడుపెట్టిన పెరుగు. కుండ పెరుగు లేదని పెరుగు మానేశారు, మామూలు పెరుగైనా వేయచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రై చేసుగా మిగిలిన ఆయిల్ కూడా వేసేయండి. వాటంతటిని బాగా కలిపి చికెన్కి థాయ్ మసాజ్ చేయండి. తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేయండి. చికెన్లో వాటర్ కొంచెం బయటికి వచ్చాక కొన్ని ఆనియన్స్, మిర్చి వేయండి. రైస్ బాయిలింగ్ కోసం ఆయిల్, పలావ్ సామాన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. జాగ్రత్త అండి, మా అమ్మ బాగానే కలిపేస్తుంది కానీ నాకే భయం ఆ చిట్పట్ సౌండ్కి. అల్లం వెల్లుల్లి పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. నేను 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసా. బిగ్నెస్కి బాగా యూజ్ అవుద్ది. అలా వేసాక కొంచెం పసుపు, ఉప్పు వేసి వాటర్ బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఆ వాటర్ జస్ట్ పొంగు రాగానే వాటర్ని జస్ట్ వాష్ చేసి వేసేయండి. ముందుగా నానపెట్టాల్సిన అవసరం లేదు. రైస్ కరెక్ట్గా కుక్ అవుతుంది. అలా కొంచెం వాటర్ ఉండగా స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఒక అట్టల రేకు లేదా మీ ఇంట్లో ఎలాంటి ఐరన్ రేకు ఉంటే పెట్టండి. స్టవ్ ఆన్ చేసి అది హీట్ అయ్యేలోపు రైస్ని మ్యారినేషన్ మీద వేయండి. కొత్తిమీర పుదీనా వేసి లిటిల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేయండి. ఏముంది, దమ్ పెట్టేయండి. దమ్ అది చపాతీ పిండి కలిపి పెట్టాలి కదా అని అడగండి. మా అమ్మ చపాతీ కర్రతో కొడతానంది, అందుకే దాని జోలికి పోలేదు. హై ఫ్లేమ్లో 15 మినిట్స్, లో ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉంచితే మన దమ్ బిర్యానీ రెడీ. బిగినర్స్కి ఒక ట్రిక్ అండి, మీకు ఫ్లేమ్ అడ్జస్టబుల్ తెలియకపోతే ఇలా కొంచెం సైడ్ రైస్ తీస్తే కింద వాటర్ కనిపించింది. వాటర్ ఉన్నంత వరకు హై ఫ్లేమ్, వాటర్ లేకపోతే లో ఫ్లేమ్. ఇంకా చికెన్ కుండ బిర్యానీ ఎంజాయ్ చేస్తూ తినేయండి.